अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ ब्रां श्रीकृष्ण श्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रा। ఆధ్యాత్మిక జగత్తులో తీవ్రగతిలో వస్తున్నటువంటి మార్పులకు మానవ జాతి చరిత్రలో మానవీయ చేతనత్వములో వచ్చేటటువంటి చిత్రాతి చిత్రమైనటువంటి మార్పులకు స్వాగతం పలకబోతున్నాం. పొద్దున్న మీకు దేవాలయాలు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాను నేను. అది చెప్తూ దేవాలయాలు మీ శరీరాలను దేవాలయాలుగా మార్చకపోతే దేవాలయాలు అనవసరము అని కూడా చెప్పాను. ఇంతట ప్రతిరోజు స్కూల్కి మనం ఎలా వెళ్తున్నాము, ప్రతిరోజు పిల్లల్ని మనం విద్యాలయానికి ఎలా పంపిస్తున్నాము, పంపించడమే కాకుండా ట్యూషన్స్ ఎలా పెడుతున్నాము, ట్యూషన్సే కాకుండా అసలు ఇంట్లోనే వద్దు రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టేద్దాం అని ఎలా అనుకుంటున్నాము, ఆ విధంగా దేవాలయాలు ఉపయోగించుకోవాలి. మీరు కొబ్బరికాయ కొట్టడం ఏదో కాదు. దాని యొక్క వివరణ మీకు పొద్దున్న చెప్పాను నేను. ఇవాళ దేవాలయాల్లోంచి బయటకు వచ్చాక మీరు ఎలా జీవించాలి అంటే ఏంటి, విద్యాలయంలో విద్య నేర్చుకుంటారు. విద్య నేర్చుకోవటానికి వెళ్ళినటువంటి స్టూడెంట్ కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఎలా జీవిస్తున్నాడు, అలాగా దేవాలయానికి వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి నిత్య జీవితంలో ఎలా జీవించాలి అంటే 2 గంటల పాటు రోజుకి మీరు దేవాలయాలలో ఉంటే మిగతా 22 గంటలు మీ జీవిత విధానం ఎలా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. దానిని అవగాహన చేసుకోవటానికి ముందు దేవాలయాలలో నేర్చుకున్నటువంటి ఉపాసన బాహ్య జగత్తులో సాధన ఆరాధనగా మారుతుంది అన్న గురుదేవుల యొక్క మాటని అర్థం చేసుకోండి. ఉపాసన చేస్తాం మనం దేవాలయంలో, విద్యాలయంలో కూడా ఉపాసనే చేస్తారు. మీరు మేము క్లాస్ తీసుకుంటూ ఉంటాం, పిల్లలు ఏం చేస్తారు,
మౌనంగా కూర్చుని ఉంటారు. మౌనంగా కూర్చుని ఏం చేస్తారు? చెప్పింది వింటారు. విన్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దాది వాడికి పూర్తిగా అర్థమయ్యేంత వరకు సాధన చేస్తాడు. ఫిజిక్సో, కెమిస్ట్రీయో, హిస్టరీయో, జాగ్రఫీయో ఏదైనా కావచ్చు. దాన్ని వాడు నేర్చేసుకుని అది ఏమవ్వాలి? వాడికి వాడి స్వంతం అవ్వాలి. వాడికి అంటే ఆ విద్యను వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోగలగాలి. అంతే కదా. లెక్కలు ఎక్కాలు నేర్చుకున్నాడు, 3వ ఎక్కం నేర్చుకున్నాడు అనుకుందాం. వాడికి 3వ ఎక్కం వచ్చిందని ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడు పడితే అప్పుడు వాడు ఆ 3వ ఎక్కాన్ని ఉపయోగించుకోగలగాలి. 3, 4 ఎంత అంటే ఆగండి చెప్తాను అని రానట్టేగా. అంచేత క్లాసులో ఈ విద్యాలయాలలో కూడా, నేడు ఉన్నటువంటి విద్యాలయాలలో కూడా మీరు విద్య నేర్చుకోవాలి అంటే నోరు మూసు కూర్చోవాలి. అంతేగా. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు వాడు? ఏం మాట్లాడాడు? టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. విని ఏం చేస్తాడు? ఏదైనా అవసరం అనుకుంటే నోట్ చేసుకుంటాడు. ఎందుకు నోట్ చేసుకుంటాడు? తిరిగి దాన్ని మళ్ళీ సాధించటానికి, నేర్చుకొనటానికి. మరి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి మనకి, వెళ్ళి వస్తున్నాము. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం సాధిస్తున్నాం మనం? ఆ మార్పు తీసుకురావాలి మీ జీవితాలలో. అప్పుడు కాళికాదేవి రామకృష్ణ పరమహంసకి ఎలా పలికిందో, మీరాబాయికి కృష్ణుడు ఎలా పలికాడో, అరవిందోకి శ్రీకృష్ణుడు ఎలా పలికాడో, స్వయముగా వివేకానంద యొక్క గొంతుక వచ్చి ఆయనకి భగవద్గీత మీద దిశానిర్దేశన చేసింది. తెలుసు కదా. అరవింద యొక్క జీవితానికి గమ్యము వివేకానందుని యొక్క గొంతుక చెప్తూ వచ్చింది 5 రోజుల పాటు. ప్రతి భక్తుడి యొక్క జీవితంలోనూ భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడమే కాకుండా ఆ భక్తుడి యొక్క ఆ శక్తి ఎంతలా ఉంటుంది అంటే వాడు ఇతరులకి కూడా ఆ శక్తిని పంచిపెట్టగలుగుతున్నాడు. ఇందువల్ల అంటే శరీరాన్ని దేవాలయంగా మార్చుకోగలిగాడు. భగవంతుడు బయట దేవాలయాలలో ఉన్నటువంటి భగవంతుడు కాకుండా వాడి హృదయంలోనే, వాడిలోనే ఆ భగవతత్వాన్ని వాడు జీర్ణించుకోగలిగాడు. అంచేత ఎలాగైతే ఫిజిక్స్ నేర్చుకున్న వాడికి మాట్లాడితే ఫిజిక్స్ పలుకుతుందో, మ్యాథమెటిక్స్ నేర్చుకున్న వాడికి అవసరమైనప్పుడు లెక్కలు ఎలా పలుకుతాయో, అంటే వాళ్ళు ఏం చేశారు? లెక్కలని, మ్యాథమెటిక్స్ ని, ఫిజిక్స్ ని సాధించారు. మీరు కూడా భగవంతుణ్ణి సాధించండి. నాకు ఈ వరాలు ఇవ్వలేదు, ఆ వరాలు ఇవ్వలేదు అని సాధించకండి. సాధించండి, అది తప్పులేదు. కానీ భగవంతుణ్ణి సాధించటం నేర్చుకోండి. భక్తులు ఎలాగైతే భగవంతుణ్ణి వశపరుచుకున్నారో, వశపరుచుకొని ఒక భక్తుణ్ణి చూపించండి. మీరు ఒక్కడిని. స్వయంగా భగవంతుడు ఫలానా వాడిని నేను తీసి పారేస్తాను అంటాడు. భక్తుడు అడ్డు తగులుతాడు. నేను వాడికి అభయం ఇచ్చాను, తీయటానికి వీల్లేదని. రామాంజనేయ యుద్ధము, అర్జునుడు కృష్ణుడు యొక్క యుద్ధం ఏం జరిగింది? భగవంతుడు చెప్పిన మాట కంటే కూడా ఎవరి మాట నెగ్గింది? భక్తుడి మాట నెగ్గింది. మీరు దేవాలయంలో ఆ సాధనలు నేర్చుకోండి. నేను ఎన్నిసార్లు మంత్రాలు చేశాను, ఏ మంత్రం గొప్పది, ఏ మంత్రాలు గొప్పవి కాదు అంటే మంత్రాల యొక్క శక్తి గురించి నేను మాట్లాడటం లేదు. మంత్రాలు చాలా శక్తివంతమైనవి. కానీ అంతకంటే శక్తివంతమైనది ఏంటి అంటే మీ యొక్క మానసిక స్థితి. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎండాకాలంలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కుర్రాన్ని చాలా రోజుల తర్వాత అతన్ని తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఏం చెప్తాడు? ఇంజనీరింగ్ చేస్తున్నానంటాడు. అప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడా? అప్పుడు ఏం చేస్తున్నాడు వాడు?
సినిమా చూస్తున్నాడు, కానీ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఎందుకు చెప్పాడు? వాడు మానసిక స్థితి ఇంజనీరే, సినిమా చూస్తున్న ఇంజనీరే, అన్నం తింటున్న ఇంజనీరే, ఏ పని చేస్తున్నా వాడు ఇంజనీరే. అలాగే డాక్టరు సినిమా చూస్తున్నాడు, కానీ వాడి యొక్క డాక్టరత్వము అనే మాట ఉంటే అదంతేగా. అలాగే మీరు భగవత్ తత్వాన్ని సాధించటానికి నడుం కట్టుకున్నారు, అది మీరు అర్థం చేసుకోవాల్సిందే. అధ్యత మీరు ఏ పని చేస్తున్నా కూడా భక్తులే. అంటే మేము 24 గంటలు నామం చేస్తున్నాం మాస్టారు, మేము భక్తులమా? కారు. మేము అనుష్ఠానాలు చేస్తున్నాం మాస్టారు, మేము భక్తులమా? కారు. భగవంతుడిని 24 గంటలు తిడుతున్నాం మాస్టారు, ఏమో వైరభక్తి అని ఉంది కాబట్టి నాకు తెలియదు అది, కానీ నాకు తెలిసినంత వరకు అది కూడా భక్తి కాదు. భక్తి ఏమిటి అంటే, విద్య నేర్చుకోవటం ఏమిటి అంటే, ప్రతి విద్యకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల యొక్క అవగాహన మీకు పరిపూర్ణంగా రావాలి. మళ్ళీ ఆ మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ప్రతి విద్యకి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పనిముట్లుంటాయి, కొన్ని ఆయుధాలుంటాయి. డాక్టర్ అనగానే మీకేం గుర్తొస్తుంది? గొడ్డలి. అవేం గుర్తురావుగా? ఏం గుర్తొస్తుంది? స్టెథోస్కోప్ ఉంటుంది కదా. అంతట ఒకానొక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి విద్యకు దానికి తగినటువంటి ఆయుధాలుంటాయి. భగవంతుడి చేతిలో ఆయుధాలను చూస్తాం తప్ప మీరు ఆ ఆయుధాలను ఉపయోగించుకోవాలి అనేది మీకు అర్థం కావటం లేదు. నిత్య జీవితంలో ఏం చేయాలో చెప్తున్నాను నేను మీకు. భగవంతుడి దగ్గర 2 గంటలు మీరు ఉపాసన చేశారు, అంటే విద్య నేర్చుకోవటానికి ప్రయత్నం చేశారు. విద్య నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, భగవంతుడి చేతిలో మనం దర్శించేటటువంటి ఆయుధాలు అది మీరు ఉపయోగించుకోవాలి. బాణాన్ని ఉపయోగించుకున్నవాడిని రాముడు అంటాం, చక్రాన్ని ఉపయోగించుకున్నవాడిని కృష్ణుడు అంటాం, లేకపోతే విష్ణువు అంటాం కదా. త్రిశూలాన్ని ఉపయోగించుకునేవాడిని విష్ణు అనం, ఏమంటాం? ఇంచేత మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటో. అంచేత మీరు మీ యొక్క ఎన్నుకున్న దేవాలయం సంబంధించినటువంటి ఆయుధాలు మీకు ఉపయోగించుకోవటం నేర్చుకోకపోతే మీరు దేవాలయాలకు వెళ్తాం వేస్ట్. కార్తికేయుడు ఏం ఆయుధాలు? శూలము, ఇంకా బల్లము. ఇంద్రుడి యొక్క ఆయుధం తేడా ఉన్నాయి కదా దేవతా శక్తులకి. వినాయకుడి యొక్క ఆయుధం ఎక్కడ చూసినట్టు గుర్తులేదు నాకు, ఉందా? ఉన్నాయా? పాశము, అంకుశము. మరి అవంతా ఎందుకు అని భగవంతుడికి ఎందుకు ఆయుధాలు పెడతాం? గాయత్రి మాతకి ఎందుకు 5 చేతుల్లో ఇటు 5 ఆయుధాలు అటు 5 ఆయుధాలు పెడతాం? ఆయుధం అంటే పనిముట్టేగా. పనిముట్టు అంటే మీరు ఉపయోగించుకోవాలి దాన్ని. మీరు ఆ ఆయుధాలను ఉపయోగించుకోవటం నేర్చుకున్నంత స్థాయిలో మీ సాధన ముందుకు జరుగుతుంది. ఈ సాధన మీరు ఎక్కడ చేస్తారు? కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు, అది మన నాస్ సెంటర్ దగ్గర ఎక్కడో 3-4 సినిమా హాల్స్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్లిపోయి వదిలే టైంకి మీరు ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాను అనుకోండి కార్ డ్రైవింగ్, ఏమవదు, కొందరు పైకి వెళ్ళిపోతారు కదా. ఇంకా ఎక్కడ చేయాలి ప్రాక్టీస్? దాన్ని ఏకాంతంలో చేయాలి, అంతే కదా. కారు డ్రైవింగ్ ఏకాంతంలో చేయాలి, మరి సాధన ఎక్కడ చేయాలి? మరి అది ప్రాబ్లమ్. ఈ విధమైనటువంటి
దృష్టికోణం పోయింది మనకి. దేవాలయాలు పలకటం లేదు, దేవతలు పలకటం లేదు, ఎవడూ పలకటం లేదు, నాకేం అవటం లేదు. ఎలా అవుతుంది? దానికి తగినటువంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోకపోతే. అంచేత మీరు ఎక్కడ నేర్చుకోవాలి? మొట్టమొదట ల్యాబొరేటరీలో నేర్చుకోవాలి, ప్రయోగశాలలో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి ప్రయోగశాలలో? ఏం నేర్చుకోవాలని చెప్తున్నాను? ఆయుధాలు ఎలా ఉపయోగించుకోవాలో ప్రయోగశాలలో నేర్చుకోవాలి. ఎక్కడైనా ఉన్నాయి అలాంటి ప్రయోగశాలలు? ఎక్కడ అలాంటి ప్రయోగశాలను ఆశ్రమాలు అంటాం మనం. ఎక్కడైతే దేవతా శక్తుల యొక్క ఆయుధాలను ఉపయోగించుకోవటం మీరు నేర్చుకుంటారో అదే ఆశ్రమాలు. కానీ ఇప్పుడు ఆశ్రమాలలో ఆ పదము కానీ, ఆ వివరణ కానీ, దాని గురించి కానీ మీకు అసలు ఎక్కడైనా వినిపిస్తోందా? ఎందుకు ఈ ఆశ్రమాలు, ఎందుకు ఈ భగవంతుడి మీద చర్చలు? అది నేర్చుకోండి. అంచేత ఆశ్రమానికి గురుదేవులు వాళ్ళు బతుకున్నప్పుడు ఏం చెప్పేవారు? ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా మీరు బ్యాటరీ ఛార్జ్ చేయించుకోవటానికి రండి అని. కారుకి కూడా బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం? అలాగా ఆశ్రమానికి వచ్చి మీరు బ్యాటరీ ఛార్జ్ చేయించుకోవాలి. అప్పుడు ఆ పనిముట్లు బాగా పనిచేస్తుంది. ఏ పనిముట్లు? మీరు ఏ దేవత యొక్క ఉపాసన చేస్తున్నారో ఆ దేవత యొక్క ఆయుధాలు మీరు ఆశ్రమంలో, ఆ ప్రయోగశాలలో నేర్చుకోవాలి. మీరు దానికి తగినటువంటి ఆలోచన విధానము, దానికి తగినటువంటి పరిస్థితులు మనం ఈ ఆశ్రమంలో కల్పించుకోవాలి. అది నేర్చుకోవాలి. మీరు నేర్పుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ అనేకమైనటువంటి విద్యలు, అనేకమైనటువంటి ఆయుధాలకి కావలసినటువంటి బీజారోపణ అయితే జరిగిపోయింది. కానీ మీరు అది నేర్చుకుంటున్నారు అని మీకు తెలియలేదు. ఏం నేర్చుకున్నారో? చెప్పిన పని చెప్పినట్టు, అనుకున్న టైంకి అనుకున్నట్టు మీరు చేయగలిగారు అనుకోండి. ఏ శక్తిని ఉపయోగించారు? ఆయుధాల్లో చెప్పాలి మీకు. భాష మారుతుంది అంతకంటే. టైం ప్రకారము భోజనం చేశారు, కాలచక్రం అంటే దేన్ని ఉపయోగించుకున్నారు అన్నమాట? మీరు చక్రాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఆ చక్రాన్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకున్నారా లేదా? రెండు రకాల చక్రాలు ఉన్నారు. విష్ణువు యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రానికి ఏదో పేరు పెట్టారు, నాకు గుర్తు రావటం ఇప్పుడు. మరి తెలుసు కదా మీకు. మరి సుదర్శన చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇంతమా? కాదు కాదు, సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకోవాలి. ఏ క్రమాన్ని? పరిణామ క్రమంలో మీ యొక్క పాత్ర తెలుసుకుని చేస్తే అది సుదర్శనము. మిగతాదంతా కూడా ఆ సుదర్శనాలే. అంచేత సుదర్శన చక్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే మొట్టమొదటి మీరు సంధ్యావందనం మీరు బాగా చేయగలగాలి. మరి తప్పిదిగా మరి గుంజీలేం తీయక్కర్లేదమ్మా. ఈ మళ్లీ ఆ తప్పు జరగకుండా ఉంటే చాలు. లేట్ అవ్వకూడదు. మరి లేట్ అయిందంటే సుదర్శనం లేదనే అర్థం. అందులో ముఖ్యంగా ఆశ్రమంలో మీరు అది నేర్చుకోవటానికి వచ్చి అది తప్ప అన్ని చేస్తున్నారు. నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఆనందంగా ఉంటుందో కూడా చెప్తున్నాను. నేను నేర్చేసుకుంటే చాలా ప్రమాదం వస్తుంది నాకు. ఇదే తర్వాత ఏం చెప్పాలో నాకు తెలీదు. మీరు టైం ప్రకారం చేయటం లేదు, మీరు టైం ప్రకారం చేయటం లేదు అని రోజు పొద్దున్నే నేను ఒకసారి అనేస్తే గొడవ వదిలిపోతుంది. కానీ మీరు కర్మం జాలక నా దురదృష్టవశాత్తు అన్ని టైం ప్రకారం చేయటం మొదలెట్టారనుకోండి, ఇంక నేను నెక్స్ట్ ప్రోగ్రాం చెప్పాలి మీకు. ఏంటి నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? సుదర్శనం అంటే అర్థమైంది కదా.
ఆ విద్య ఎక్కడ ఉన్నదో అక్కడక్కడ అభివృద్ధి ఉంటుంది, లక్ష్మి ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. విద్యాలయంలో విద్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకు విద్యాలయంలో విద్య పెరుగుతూ ఉంటుంది? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ టైంకి ఆ క్లాస్ జరుగుతుంది. బై ఛాన్స్ మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళలేదనుకోండి, ఏమవుతుంది? మీకోసం మళ్ళా ఆ క్లాస్ రాదు. ప్రకృతిలోనూ అంతే. కాల చక్రమును కరెక్ట్ గా ఉపయోగించుకోవటము, అది సాధించండి. అది సాధన అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మీరు రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? గురుదేవులు మాత్రం 125 గంటలు అన్నారు. అదేం లెక్క. ఆయనైనా తప్పు చెప్తూ ఉండాలి, లేకపోతే మనమైనా తప్పు అవగాహన చేసుకుంటున్నాం. సుదర్శన చక్రాన్ని కనుక సాధన, అది మీరు నేర్చుకోండి. సాధన అది. ఈ బీజాలు కాలము యొక్క వ్యవస్థిత ఉపయోగము, చక్రీయ భ్రమణము, సైక్లిక్ ప్రాసెస్. ఎంత అద్భుతంగా ఆ సైక్లిక్ ప్రాసెస్ ఉంటాయి అంటే, ఆ సైక్లిక్ ప్రాసెస్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటే, ప్రకృతిలో జరిగే చక్రీయ గమనాన్ని కనుక మీరు లెక్కగట్టడం నేర్చుకుంటే, కోట్ల సంవత్సరాల వరకు ఏం జరగబోతోందో మీరు చెప్పేయచ్చు. ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మీకు అక్కర్లే. కాగితం పెన్సిల్ పెట్టుకుని 9 రకాలైనటువంటి లెక్కలు గుణించగలిగితే మీరు, దానినే జాతకం అంటాం మనం. ఏం జరుగుతుంది జాతకంలో? 9 గ్రహాలుంటాయి. ఈ 9 గ్రహాలు 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాయి. 9 ఇంటూ 12 ఎంత? ఆ 108 చక్రీయ గమనం మీకు అర్థం అవుతే, అందుకని మంత్ర జపం చేస్తున్నప్పుడు 108 పూసలు పెడతాం మనం. అదో ఆయుధం. ఏం చెప్తుంది ఆయుధం? 108 పూసలు ఉన్నటువంటి ఆయుధం ఏం చెప్తుంది? ఎవరి చేతిలో ఉంది 108 పూసల ఆయుధం? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో. విష్ణు దగ్గర ఉందా? శివుడి దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? అంటే మాలను మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మీకేమొస్తుంది? సృష్టించగలిగేటటువంటి శక్తి వస్తుంది. ఉపయోగించుకోవటం నేర్చుకుంటే అదో ఆయుధంగా ఉండాలి మీకు. ఆలోచించండి ఏం చెప్పాను నేను. మీకు డైరెక్ట్ గా దాన్ని ఎలాగా పాటించాలో చెప్తూ, అదే పంచాంగము. ఆ 108 పూసలే పంచాంగం. ద్వాదశ రాశులలో 9 గ్రహాల యొక్క గమనము, లేకపోతే 27 నక్షత్రాల యొక్క 4 పాదాలు. అది ఎంత అవుతుంది? మళ్ళీ అంతే అవుతుంది. అంటే అదే ఏ ఆయుధమైంది? అది మాల. బ్రహ్మ చేతిలో ఉన్నటువంటి మాల. బ్రహ్మ ఏం చేయగలడు? రాత్రి మార్చేయగలడు కదా బ్రహ్మ తలుచుకుంటే ఎంతసేపు. కానీ మాల మనం చేతిలో పెట్టుకుని, అందరి చేతిలోనూ మాల ఉంటుంది. కానీ ఏమవుతుంది? మన రాతను మార్చుకోలేము, ఎదుటి వాళ్ళ రాతను మార్చుకోలేము. కానీ బ్రహ్మ యొక్క ఆ రూప కల్పన చాలా స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తోంది? మాలని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆయుధముగా. ఎవరి చేతిలో ఉన్నది? బ్రహ్మ చేతిలో ఉంది. మీకు తెలుస్తోంది కదా స్పష్టంగా. ఆ మాలను ఎలా ఉపయోగించుకోవాలి మీరు? పరిణామ క్రమములో చక్రీయ గమనాన్ని తెలుసుకుంటే సుదర్శనము. ఆ చక్రీయ క్రమాన్ని మీకు అనుకూలంగా మీరు ఉపయోగించుకోగలిగితే మాలవుతుంది. మళ్ళీ ఆ ఈక్వేషన్స్ గుర్తుంచుకోండి. గాయత్రి పరంగా, దత్తాత్రేయ పరంగా చెప్తున్నాను నేను మీకు. దేవాలయాలు, మిగతా దేవాలయాల ఆయుధాలు మీరు మీ అంతటి మీరు ఊహించుకోవచ్చు. మాల చక్రీయ క్రమము. ఏ చక్రీయ క్రమము? పరిణామ క్రమాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడం. పరిణామ క్రమానికి అనుకూలంగా మీరు జీవిస్తే సుదర్శన చక్రం అవుతుంది. పరిణామ క్రమం యొక్క చక్రీయ క్రమణాన్ని తెలుసుకుని మాలను ఉపయోగించుకుంటే ఏమవుతున్నది?
బ్రహ్మశక్తి అవుతుంది. బ్రాహ్మీ శక్తి అంటాం. అందుకే గాయత్రి మంత్రాన్ని ఏమంటాం మనం? బ్రాహ్మీ శక్తి. వైష్ణవి శక్తి ఏం చేయగలదు? మిమ్మల్ని పరిపాలించగలదు అంతే. మీకు వరాలు అది ఏం ఇవ్వదు. బ్రాహ్మీ శక్తి ఏం చేయగలదు? అంతేతే విష్ణువు పెద్దగా వరాలు ఇచ్చినట్టు మనకి ఎక్కడా కనిపించదు. ఏ వరాలు ఇవ్వగలనా? ఆయన ఎంతవరకు ఇవ్వగలడు? చక్రీయ క్రమంలో ఉన్నటువంటి వరాలే ఇవ్వగలడు అంతే. ఆ చక్రీయ క్రమంలో లేకపోతే ఏం చేయలేడు కూడా. రావణాసురుడిని చంపు అంటే ముందు చంపలేడు. ఆ కాలచక్ర గమనంలో ఆ సుదర్శన చక్రము ఆ టైం పీరియడ్ రావాలి. వస్తే గొప్పగా నేను చంపానంటాడు. కాలోస్మిలో కక్షయకుత్రో లేకపోతే ముందు చంపలేడు. కానీ బ్రహ్మ రాతని మార్చేయగలడు. మీ చేతిలో ఉన్నటువంటి జపమాల యొక్క సాధన మీకు అర్థం అవుతే, దానికి నేను ఎప్పుడు ఏం మాట్లాడినా మీకు ఎదుర్కొన్నా మహాకాల చక్రవర్తి యంత్రం ఉంచుకోమని ఒకసారి చెప్తూ ఉంటాను నేను. మీకేంటంటే అంత మీకు అంత స్థితికి రావాలనిపించదు కదా. నేనేం చేసేది? ఎన్నిసార్లు చెప్పాను నేను. సరే, మాలని ఉత్తిని తిప్పుతావా చేత్తో, లేకపోతే ఏదైనా ఉచ్చారణ చేస్తావా? మంత్రం ఒకటి ఉచ్చారణ చేస్తాం. ఆ మంత్రోచ్చారణ కనుక శంఖము వలె ఉంటే, శం అంటే పీస్, ఖమ్ అంటే ఆకాశం. మీరు చేస్తున్నటువంటి మాల శంఖము వలె ఉంటే, పాంచజన్యము 5 ద్వారా పుట్టినది. అంచేత ఆ శ్రీకృష్ణుడు యొక్క శంఖం ఏం చేయగలదు? పంచతత్వాలకి శాంతి ఇవ్వగలదు. పాంచజన్యము. కానీ ఆ పాంచజన్యం ఎలా ఇస్తుంది? శబ్దము ద్వారా ఇస్తుంది. శబ్దమును ఉపయోగించుకున్నట. మీకు చాలాసార్లు చెప్పాను. అసలు గురువులందరూ చేసేది ఏంటి అంటే శబ్దమును పదముగా మార్చటం. అంతేత మీకు ఆ టెక్నిక్ శంఖంలో ఉంది. శంఖంలో శబ్దమును పరమార్థముగా పదార్థముగా మార్చుట. ఎలా? శంఖములో ఆ రహస్యం ఎలా పెట్టాడు? మాలలో ఆ రహస్యం ఎలా ఉందో అర్థమైంది కదా ఇప్పుడు మీకు. మాలలో ఏ రహస్యం ఉంది? చక్రీయ క్రమాన్ని మీకు అనుగుణంగా ఉపయోగించుకోవడం. చక్రం ఏం చెప్తుంది? విశ్వము యొక్క పరిణామ క్రమం చెప్తుంది. మరి శంఖం అంటే ఏం చెప్పాను? పదము పదార్థముగా మారటానికి అవసరమైనటువంటి మానసిక స్థితి అది చెప్తోంది. అది శంఖాన్ని పూరించండి, శంఖారావము దేన్ని తెలుపుతోంది? శంఖారావం ఎప్పుడు చేస్తాం మనం? విజయ సూచకమా లేకపోతే యుద్ధానికి నాందా? రెండును. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. అంచేత శంఖం ఏం చెప్తుంది? నువ్వు ఏ పదాన్ని ఉచ్చారణ చేస్తున్నావో ఆ పదాన్ని ఆచరించు. శంఖారావం చేసినట్టే నువ్వు. అది తప్ప అన్ని చేస్తాం మనం. గాయత్రి వెరీ పవర్ఫుల్. మీరందరూ గాయత్రి చేయండి. వీడు చేయడు. వీడు మాత్రం చేయడు. సంధ్యావందనం చాలా మంచిది. వీడు చేయడు, పడుకుని ఉంటాడు. ఒక్కసారి నన్ను చూశారు సంధ్యావందనం చేస్తూ. మరి శంఖారావం ఎలా అవుతుంది? చేస్తే కదా అవుతుంది. అంటే ఏంటి? శంఖారావం ఏం చెప్తుంది? స్టార్ట్, మొదలెట్టడం నేర్చుకోండి. రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి. మరి మీరు సంధ్యావందనం నేర్చుకోవాలంటే సంధ్యావందనం అయిపోయింది కదా. పొద్దున్న సాధారణంగా రాత్రి 8 గంటలకి చాలా మంది ఇళ్లలో భోజనం చేసేస్తారు. 9:30కు వచ్చాడు ఇంటికి. భోజనం చేస్తాడో చేయడం అని నాకు తెలియదు. మరి ఆలస్యం అయిపోతే సంధ్యావందనం ఎందుకు చేయరు? ఏంటి ఆలస్యం అయిపోతే? నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవడానికి ఎవరొద్దు చెప్పాడు?
మరి ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? నేను మాట్లాడటం అయిపోగానే మీరు సంధ్యావందనం నేర్చుకోవడం మొదలెడితే మీరు శంఖాన్ని ఉపయోగించుకున్నట్టే. తక్షణమే శంఖము అంటే అర్థం అది. కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. శంఖం యొక్క స్వరూపంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి రహస్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. కానీ దాని గురించి ఎందుకు చర్చించము అంటే, చర్చిస్తే మీరు ఏదంటే అది జరుగుతుంది. శంఖంతో వచ్చినటువంటి ప్రమాదం అది. కానీ అదృష్టం ఏంటంటే అది ఎదురుకుండా ఉన్నా ఎవరికి తెలియదు. ఎదురుకుండానే శంఖం పెట్టుకుంటాం, శంఖం విష్ణువు చేతిలో చూస్తూ ఉంటాం. కానీ ఆ శంఖాన్ని మనం మాత్రం సాధించము, అంటే ఉపయోగించము. కానీ శంఖము అంటే ఏంటో చెప్పాను కదా మీకు. ఆకాశము యొక్క ఒక లక్షణం ఉంది, శబ్దము. ఆ లక్షణాన్ని మీరు ఉపయోగించుకునేది. దాని గురించి మనం చెప్పక్కర్లే. దేన్ని బాధాలి? గదతో బాధతో ఏమవుతుంది? గదతో దేన్నైనా బాధతో ఏమవుతున్నది? సతమవుతుందా? ముక్కముక్కలవుతుందా? పచ్చడి అయిపోయి చోర అయిపోయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి గద యొక్క ఉపయోగం ఏంటో. చాలా మంది నేను చాలా బాధల్లో ఉన్నామంటారు, నేను అనుకున్నది జరగటం లేదు అంటారు. గదను ఉపయోగించుకోగలిగితే వాళ్ళు అనుకున్నది జరిగిపోతుంది. ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి స్థితి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఏమనుకుంటే జరుగుతారు. చెప్పేసేవాడిని మాస్టారు నాకు తెలియదు, పుస్తకంలో రాసింది చెప్తున్నాను. ఇంచేత అంత ప్రమాదకరమైనటువంటి విద్య పుస్తకాలే రాయదు. మనకి పుస్తకాలు తప్ప ఇంకేం రావు. అంటే పుస్తకాలు తప్ప ఇంకేం రావు అంటే పుస్తకాలు చదవటం తప్ప ఇంకేం రావు. సాధించంగా పుస్తకాలు రాసింది ఉన్నది చెప్పేస్తున్నా మీకు. గద గురించి వాళ్ళు ఏం రాశారు? బిల్డింగ్ కట్టాలి, మీకు నచ్చిన బిల్డింగ్ లేదు, చాలా బాధలో ఉన్నారు. ఆ బిల్డింగ్ మీకు చాలా అసహ్యంగా ఉంది. ఏం చేయాలి? ముందు బిల్డింగ్ ని గదగా ఉపయోగించారు. ఆ ఉదాహరణ మీకు అర్థమైతే మిగతా అర్థమైంది. మీకు నచ్చని పరిస్థితులు ముందు స్మాష్ చేయాలి మీరు. అప్పుడే కదా కొత్త కట్టడం వస్తుంది. ఆలోచించుకోండి. గద, శంఖం, చక్రం, గద. పద్మం గురించి నేను చాలాసార్లు చెప్పాను. కమండలం పొద్దున మీకు చెప్పాను నేను. కమండలంలో ఏముంటాయి? నీరు ఉంటాయి. సంస్కారాలను నిద్ర లేపటం నేర్చుకోండి. మంచి సంస్కారాలు ఉంటాయి మనుషుల్లో, చెడు సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలను ప్రేమ చేయటము, చెడు సంస్కారాలను ప్రయోజనంలో బ్రహ్మ చేసేది అదే. ఒకలంతా ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది శ్వేతవరాయ కల్పంలో. మళ్ళీ ఇదంతా లైన్ మనం ఎంత ఈక్వల్ టైము నిద్రపోడు బ్రహ్మ ఈ కుసంస్కారాలను తీసివేస్తాడు. తీసివేయడానికి ఉపయోగించుకునేటటువంటి పనిముట్టు కమండలం. అందుకే శివలింగం మీద కనుక మీరు నీరు చేయగలిగితే మీ పాపాలన్నీ పోతాయి. తెలిసి చేస్తే, ఎలా పోగొట్టుకోవాలో తెలిస్తే. అందుకే శివలింగం ధృతి మీద ఏంటంటే మనం, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడ రాలేదు నిజమే. కానీ మీరు ఉపయోగించుకుంటే కదా. మరి ఉపయోగం మీరు ఒకసారి చెప్పేయండి. ఇంజనీరింగ్ చదివితే చాలా బాగుంటుంది, కంప్యూటర్ చదివితే ఇంకా చాలా బాగుంటుంది, అయితే మాకు చెప్పేయండి మాస్టర్. ఎన్నెలా చెప్తాం? ఇంజనీరింగ్ చెప్పాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అప్పటికి పూర్తిగా అవదు. ఏం చెప్తాం అక్కడ? డైరెక్షన్స్ ఇస్తాం. తర్వాత వాడి జీవితాంతం నేర్చుకుంటూ ఉండటే. అంతేగా ఆ ధారా పాత్రతో ధుని మీద పడుతున్నటువంటి ఆ ఒక్కొక్క చుక్క మీరు ఉపయోగించుకోగలిగితే రక్త బీజ వధ చేయవచ్చు. మీరు దేంతో చేస్తారు? అది కమండలంతో చేస్తారు. ఎలా చేస్తారు ఆలోచించుకోండి. త్రిశూలం గురించి నేను చెప్పాను మీకు. త్రిశూలం ఏం చెప్తుంది? సత్వ, రజ, తమో గుణాలకి అతీతంగా ఉన్నటువంటి స్థితి, శంకర స్థితి, శివస్థితి. శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ.
త్రిశూలము, డమరు. ఇదంతా ఎందుకు ఈ ఆయుధాల గురించి మీకు చెప్పాను అంటే ఇదంతా కూడా దత్తాత్రేయ యొక్క ఆయుధాలు. దత్తాత్రేయుడి చేతిలో మీరు చూసుంటారు కదా, బ్రహ్మకు ఉన్నటువంటి కమండలము జపమాల ఉంటుంది, శివుడికి ఉన్నటువంటి డమరు త్రిశూలం ఉంటుంది, విష్ణువుకి ఉన్నటువంటి శంఖము చక్రము గది ఉంటుంది. రాబోయేటటువంటి యుగములో 8 రోజుల్లో వచ్చేటటువంటి యుగములో ఈ 6ంటిని ఉపయోగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆవిర్భవించబోతున్నారు. వాళ్ళు మీరే. మిగతా వాళ్ళకి అసలు ఈ విషయాలు తెలియదుగా, ఇలా చెయ్యాలని తెలియదుగా, మరి తెలిసిన వాళ్ళు ఎవరు మీరే. కానీ మీరే ఎంత మనస్సు పెట్టుకుని సాధన చేస్తారో, సాధన ఎక్కడ చేయాలి? మీరు ల్యాబొరేటరీలో చేయాలి. ల్యాబొరేటరీ ఏంటంటే విశ్వమే విద్యాలయంలో మీరు ఉపయోగించుకోగలగాలి. అంతటా ఏమో ఉపయోగించాలి? మీరు త్రిశూలం పట్టుకుని పొడిచేయండి కనిపించిన వాడిని, లేకపోతే గద పట్టుకుని మొత్తం అదిగా నేను చెప్పింది. ఆయుధాలు ఉపయోగించుకునేటటువంటి విధానం ఏమో చెప్పాను నేను మీకు. మననం చేసుకోండి కాసేపుని. చెప్పిన విషయాలు మళ్లీ మళ్లీ మీరు డిస్కస్ చేసుకోండి. మళ్ళీ మీకే నా దగ్గరికి వచ్చేసరికి ఇది కరెక్టా మాస్టర్ అని మాత్రం అడగడాకండి. అవేమీ నాకు తెలియదు. ఆలోచించాలి. మీరు చక్రాన్ని ఉపయోగించాలి, ఇంకా శంఖాన్ని ఉపయోగించాలి, మాల కమండలు ఉపయోగించాలి, డమరు త్రిశూలాన్ని ఉపయోగించాలి. వీలైతే రేపు సాయంత్రం లోపల మీరు నేర్చేసుకున్నారనుకోండి, మీరందరూ కూడా దత్తాత్రేయ అవతారాలు. ఇదేం చెప్పాను నేను మీకు? ఇప్పుడు సాధన చెప్పాను నేను. పొద్దున్న దేవాలయంలో ఉపాసన 2 గంటలు ఎలా చేయాలో చెప్పాను. ఇవాళ మీకు సాధన ఎలా చేయాలో చెప్పాను. రేపు మీకు ఆరాధన ఎలా చేయాలో చెప్తాను. కానీ చెప్పింది ఈ చదవాల్సింది అవ్వకపోతే మళ్లీ మళ్లీ మీకు ఈ క్లాసులు లభించవు. ప్రపంచంలోనే ఎవరికి లభించవు. కేవలము December 99 కనుక ఈ మాటలు ఇంత స్పష్టంగా బయలుదేరడం ఉంటుంది. దాని తర్వాత మీరు చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఒక్క మాట నా నోట్లోంచి కల్పించటానికి. కానీ ప్రశ్న అది కాదు, నేను చెప్తానా నేను చెప్పనాని కాదు. చెప్పింది మీరు అవగాహన చేసుకుంటే ఇవాళ చెప్పింది ఒక్కటి కాదు. మీకు కావలసిన ఆయుధాలు ఇదంతా ఎందుకు రాగలిగింది? రామనవమికి, ఈ ఉగాదికి మనం ఇక్కడే దివ్యాస్త్ర ప్రయోగ శిబిరం చేసుకున్నాం. గుర్తుందో లేదో మీలో చాలా మంది. మరి అది కింద దిగుతుంది. ఉపయోగించుకోండి. ఈ అవగాహనతో కళ్ళు మూసుకోండి. చెప్పింది మననం చేసుకోండి. లేచిపోకండి. నేను నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి. టైం అయిపోయింది. అయిపోయింది. టైం అయిపోతే ఏమైంది? ఏం చెప్పానో మననం చేసుకోండి. సాధన గురించి చెప్పాను నేను. దత్తాత్రేయ స్వామి యొక్క ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాను నేను. ఆలోచించండి అని చెప్పాను. ఎప్పుడు లేచిపోవాలనిపిస్తే అప్పుడు లేచిపోండి. స్వస్తి.